నమస్కారం. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్మార్త జ్యోతిష ఆగమ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ వనమాలి ప్రభాకర శర్మ గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం అనేది ప్రారంభం కానుంది. మరి మన ప్రేక్షకులకి ఉగాది విశిష్టత గురించి తెలియచేయండి. అమ్మా, ఈ ఉగాది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అతి వైభవంగా ఒక శాస్త్రీయబద్ధంగా జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ. ఈ ఉగాది అంటే యుగాది, యుగం ఆరంభం కింద మన పూర్వీకులు పండితులు తెలియజేశారు. యుగం ఈ రోజు నుండే ప్రారంభమైంది అనే ఒక సూచన. అయితే కాలక్రమంలో అదే ఈ ఉగాదిగా పరిగణింపబడుతుంది. ఈ ఉగాది ముఖ్యంగా తెలుగునాట చక్కనైనటువంటి పండుగ. ఈ ఉగాది నాడు కొత్త సంవత్సరం ప్రారంభం. మనకి 60 సంవత్సరములు ఉన్నాయి. అందులో ఈ విశ్వావసు నామ సంవత్సరం ఈ ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. ఈ ఉగాది ముఖ్యంగా అందరికీ వర్ణ భేదములు లేవు. అందరూ కూడా చక్కగా ఒక వేడుకగా జరుపుకునేటువంటి ఒక పండుగ. అయితే ఈ ఉగాది నాడు ఏం చేయాలి అంటే, చక్కగా అందరూ ఉదయాన్నే లేచి చక్కగా నలుగు పెట్టుకొని తలంటి స్నానం చేసుకోవడం, అభ్యంగన స్నానం అంటారు దాన్ని. అభ్యంగన స్నానం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి చక్కగా పూజా మందిరంలో ప్రవేశించి, ఈ ఉగాదికి ప్రత్యేకమైనటువంటి దేవత అంటూ ఏమీ ఉండదు. ప్రతి పండగకి ఏదో ఒక దేవతని మనం కొలుస్తూ ఉంటాం. వినాయక చవితికి అయితే వినాయకుడు, అలాగే ఈ విధంగా ఎన్నో పండుగలు మనకు ఉన్నాయి. శివరాత్రి అంటే శివుడికి, రథసప్తమి నాడు సూర్యభగవానుడికి, ఈ విధంగా ప్రతి పండగకి కూడా మనం ఏదో ఒక దేవతని మనం ప్రత్యేకంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఉగాదికి ఏ దేవతకి నిర్దిష్టంగా ఈ దేవతని పూజించాలి, ఈ దేవతను ఆరాధించాలి అనేటువంటి నిబంధన లేదు. ఎవరైనా ఏ దేవతనైనా ఆ రోజును అర్చించవచ్చు, ధ్యానించవచ్చు, ఎవరైనా ఈ విధంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉగాది నాడు ఈ విశ్వావసు నామ సంవత్సర పంచాంగం ఏదైతే ఉంటుందో ఆ పంచాంగానికి అర్చన చేయడం కానీ, లేదు ఆ పంచాంగం చూసి నమస్కారం చేయడం, అంతేకాకుండా ఈ పంచాంగం అర్చన చేసినప్పుడు మనకి షడ్రుచులతో కూడినటువంటి నైవేద్యం ఒకటి ఉంది, ప్రసాదం. ఏమిటి అంటే పులుపు, అగరు, అలాగే కారం, తీపి, చేదు, ఉప్పు, ఇటువంటివన్నీ కూడా ఈ 6 రుచులతో కూడినటువంటి నైవేద్యాన్ని తప్పనిసరిగా ఆ ఉగాది నాడు తీసుకుంటాం. అంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకు ఉండేటువంటి ఫలితాలలో దీన్ని అన్వయించబడింది. ఈ ప్రసాదంలో ఈ సంవత్సరం అంతా మనకు ఉండేటువంటి ఫలితాలకి ఈ ప్రసాదానికి దగ్గర సంబంధం ఉంది. మన జీవితంలో ఈ సంవత్సరం అంతా కష్టాలు అవ్వచ్చు, కొన్ని సుఖాలు కూడా కావచ్చు, చేదు అనుభవాలు కావచ్చు, సుఖ సంతోషాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి సుమా అని తెలియచేయడం కూడా దీనిలో ఉండేటువంటి ఆంతర్యం.
అంటే ఉగాది పచ్చడికి మనిషి జీవితానికి దగ్గర సంబంధం ఉందంటారు. అవునమ్మా, అది ఆ విధంగా మన పూర్వీకులు దాన్ని అన్వయించి ఈ షడ్రుచులతో కూడినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం. అంతేకాకుండా ఈ ఉగాది నాడు తప్పనిసరిగా పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం, వాళ్ళ యొక్క ఆశీర్వచనం పొందడం. అంతేకాకుండా మన ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఆదాయ వ్యయాలు కావచ్చు, మన ఖర్చులు, ఇదేనే మనకు ఉండేటువంటి గౌరవ అవమానాలు, ఇటువంటివన్నీ కూడా మన వాళ్ళు ఈ పంచాంగ శ్రవణం దాన్ని అంటారు. పంచాంగ శ్రవణాన్ని మనం చేసుకోవడం తద్వారా అందరూ ఆనందంగా ఈ ఉగాది పండుగని గడుపుకోవడం అన్నది మన పెద్దలు పూర్వీకులు నిర్ణయించినటువంటి ఒక సాంప్రదాయం. అదే సాంప్రదాయంలో మనం ఈరోజు కూడా ఈ వచ్చే ఉగాది విశ్వావసు నామ సంవత్సర ఉగాది నుండి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ ఉగాది పండుగను కూడా అందరూ చక్కగా జరుపుకొని అందరూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని తెలియజేస్తూ స్వస్తి. చూశారు కదండి, ఉగాది విశిష్టత గురించి గురువుగారు చెప్పిన మాటల్ని మనం కూడా వారి వాక్కులని పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాదిని మనమంతా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.